హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఏంజెల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు టిఫిన్ వచ్చేసి మంచి టేస్ట్ గల టిఫిన్ అండి. సేమియా ఉప్మా పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూసేద్దాము. సేమియా ఉప్మా పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూసేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. అందరు కూడా చాలామంది వైట్ నూకతో చేసుకుంటారు కాబట్టి నేనైతే సేమియా కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి. సేమియాతో మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ముందుగా అయితే నేను ఒక అరకప్పు సేమియా తీసేసుకున్నానండి. రెండోదిగా ఒక అరకప్పు వచ్చి తెల్ల సుజీ రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, అది ఒక అరకప్పు తీసుకున్నానండి. మూడోదిగా ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. నాలుగోదిగా కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడైతే తయారీలోకి వెళ్ళిపోతాం మనం. నేనైతే పెసలు తీసుకున్నానండి. పెసలు ఉంటాయి కదండి, గ్రీన్ కలర్లో ఉంటాయి. అదైతే తీసుకొని నేను 4 గంటల పాటు నానబెట్టేసుకొని రుబ్బేసేసుకున్నానండి. రుబ్బేసుకునేటప్పుడు మటుకి కంపల్సరీ మటుకి చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు వేస్తే కానీ అట్టు కానీ మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ సీక్రెట్ అండి, ఇది ఎవరికి తెలియదండి. నేనైతే ఇలానే వేస్తానండి. మంచి స్పైసీగా ఉంటుంది, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే తయారీలోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి. ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకోనండి. ఒక అరకప్పు సేమియా తీసుకొని అది వేపేసుకోవాలండి. సేమ్ అనేది నూక కూడా వేపేసుకోవాలండి. ఉప్మా నూక తీసుకున్నాం కదా, ఎర్ర నూక వైట్ది, ఈ రెండు కలిపి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి వేపుకుంటే మంచి టేస్ట్ వేసి వస్తుంది. ఇలా రెండు కానీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలండి. మనం ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చండి, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని వేపుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. కొంతమంది అయితే ఒట్టిగా వేపేసుకుంటారండి. అలా కాకుండా నెయ్యి ఉంటే నెయ్యితో, లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్తో వేపుకుంటే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి. గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి పక్కన తీసి పెట్టేసుకున్నామండి. అదే పెనంలో ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్గా కొంచెం ఆవాలు వేసేసుకున్నామండి. రెండోదిగా కొంచెం జీలకర్ర అండి. మూడోదిగా కొంచెం పచ్చిశనగపప్పు అండి. అవి కొంచెం వేగినాయి కదా, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు రెండు. ఇలా వేగిపోయిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక కప్పుకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత ఉప్మా నూక వేసేస్తామండి. తగినంత సాల్ట్ వేద్దాం, టేస్ట్గా తగినంత సాల్ట్ వేస్తున్నాను నేను. మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఉప్మాలో ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. నేను ఎప్పుడు కానీ ఉప్మాలో కానీ మరిగేటప్పుడే నేను కొత్తిమీర వేసుకుంటానండి. ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉప్మాకి. ఇలా వేసేసుకుంటాను. మంట సిమ్లో పెట్టుకొని ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు సేమియా వేసేద్దామండి. సేమియా ఒక 2 గడ కలిపేసుకున్నాం కదా. లో ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దండి. ఇప్పుడు కొంచెం మూత వేసేద్దామండి దగ్గర పడేంత వరకు. చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా, ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా సేమియా యాడ్ చేసుకోవటం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. ఎప్పుడు కూడా నార్మల్ ఉప్మాతో మనం పెసరట్టు తింటాం, ఈ రెండు కలిపి చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా కొంచెం దగ్గరికి అయితే ఇంకా ఉప్మా అయితే అయిపోయినట్టుగా అండి. ఇలా అయితే ఉప్మా అయితే అయిపోయిందండి. ఇప్పుడు దోశకి ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు పిండిలో అయితే తగినంత సాల్ట్ వేద్దామండి, టేస్ట్కి తగినంత. కొంచెం చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం ఉప్మాలో కూడా వేసుకున్నాం కాబట్టి దేంట్లో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఇప్పుడైతే పెనం పెట్టేసుకున్నామండి. ఇలా కలిపిన పిండిని ఇలా వేసేసుకుందామండి. అంత హైలో కాదు, అంత లోలో కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీరు.
ఉదయం టిఫిన్కి అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది కూడా ఇలా చేయరండి, ఇలా పచ్చిమిర్చి వేసి చేయరండి. ఇలా చేస్తే పచ్చిమిర్చి అల్లం వేస్తే ఒక మంచి స్మెల్, మంచి స్పైసీగా ఉంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అది ఎవరైనా కానీ. ఒక మంచి టిఫిన్ అండి ఇదైతే ఉదయం అట్లయితే. ఇప్పుడైతే ఉప్మా వేసేస్తున్నానండి దీని మీద. వేసేసి ఇలా వేసుకోవటం. ఇంకొక దోశ అంటే చాలా అంటే కడుపు ఫుల్ అయిపోద్దండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసేయాలండి. కొంచెం ఎక్కువ వేయాలండి, ఎక్కువ వేస్తే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ అయితే రాదు నాకు తెలిసి. ఎలాగని మన ఇంట్లో కానీ చేసుకుంటే వదిలి పెట్టరండి. పెసరట్టు ఉప్మా అంటే మంచి సేమియాతో చేస్తున్నానండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇది మట్టి కాలి ఒక చోట ఒక పక్క కాలిన తర్వాత ఇది మరి ఇంకో పక్క వేసుకోకూడదండి, ఒక పక్కే ఇలా టర్న్ చేసేసుకుంటే సరిపోతుందండి. రెసిపీ అయితే అయిపోయినట్టుగా. ఇది కాబట్టి కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, టమాటా చట్నీతో దేంతో తిన్నా కానీ ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. మన ఇష్టం అండి. కొబ్బరి చట్నీతో అయితే ఇంకా అదిరిపోద్దండి, ఇంకా మామూలుగా ఉండదు ఇంకా టేస్ట్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, ఎంత టేస్ట్ కూడా అదే రీతిగా ఉంటుందండి. నేను చెప్పినట్టుగా కానీ చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఉదయం మంచి ఒక టిఫిన్ అయితే మంచి టిఫిన్ అయితే ఉంటుందండి మన ఇంట్లో మటుకి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ దాన్ని నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మరి రేపు మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.